యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. కాబట్టి అవును, పరమ తండ్రి ఆయన తన జనాంగమును గొప్పగా ఉంచాలని, గొప్ప స్థితిలో ఉంచాలని పరమ తండ్రి యొక్క సంకల్పం, పరమ తండ్రి యొక్క ఉద్దేశం. అనేక మంది భక్తులను రాత్రికాల సమయంలో మన మధ్యలోకి తీసుకొచ్చాడు పరమ తండ్రి తన సేవకు నోట ఉంచి. యోసేపును కానీ, దావీదును కానీ, ఆ విధంగా అనేక మంది భక్తులను, హానోకును కానీ, వారి జీవితాలలో ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. దానికి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది నా యొక్క ఈరోజు కూడా మెసేజ్. నేను ఒక సూచన పెట్టుకున్నాను. ఈ మెసేజ్ అంటే నా మెసేజ్ టాపిక్ అధికారం, సర్వాధికారం. సర్వాధికారం గురించి నేను ధ్యానిస్తూ వస్తుంటుంటే ఈరోజు మెసేజ్లో తను ఏదైనా ఒక రెఫరెన్స్ నాకు కొంచెం రిలేటెడ్గా దొరకాలి అని ఒక సూచన పెట్టుకున్నాను రాత్రి కలిసిన నిలబడుపులో. ఆ విధంగానే పరమ తండ్రి తన సేవకున్నోట ఈ మాట ఉంచాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 8వ వచనములో, అధికారులను, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును సదరిబ చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి అధికారులతో కూర్చుండబెట్టుటకును అంటే అధికారులతో కూర్చుండబెట్టుటకు ఎందుకొరకు కూర్చుండబెడతాడు? అధికారము చేయాలని. కాబట్టి ఈరోజు మన యొక్క టాపిక్ కూడా అధికారము. మనం చదువుకున్న మొదటి కీర్తన గ్రంథము 8వ అధ్యాయములో పరమ తండ్రి ఒక వచనము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న డానియల్ బ్రదర్ గారు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన్నావు. ప్రార్థన చేసుకుందాం. డానియల్ బ్రదర్ గారు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. అందరికీ సబ్బాత్ షాలోమ్ అండి. షాలోమ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి ఎలోహిం, మీకు వందనములు, స్తోత్రములు. నాయన మీ బిడలము, మీరు ఏర్పరచుకున్న ఈ చిన్న సంఘము, నాయన మీ నామము పెట్టుకున్న ఈ సంఘము మీ పాదముల యొక్క ఈ సబ్బాతులో పాల్గొని మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, నాయన మీ ప్రేమను పొందుటకు, మీ దయను పొందుటకు ఈ సంఘములో ఈ దినము కూడి ఉండగా దయతో మా ప్రార్థన ఆలకించి, మా మొర ఆలకించి, మమ్మలను మీ బిడ్డలుగా స్వీకరించి ప్రభా మీ చిత్తమునకు లోబడి మీ విధముగా మీరు మీ ఆజ్ఞ ప్రకారం, మీ చిత్త ప్రకారం జీవించి మీకు లోబడి జీవించేటట్లు ప్రతి ఒక్కరి మనసు, హృదయమును మీరు అదుపులో పెట్టుకోండి ప్రభా. నాయన మా హృదయ ఆలోచన తెలిసిన వారు మీరే. నాయన మమ్మలను మీ చిత్తానుసారంగా నడిపించమని బ్రతిమాలుచున్నాము. గడిచిన వారమంతా మీ కృపలో, మీ దయలో మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యాశ్వా మెస్సయ్య నామములో మమ్మలను కాపాడినందుకు మీకు వందనములు తండ్రి. గడిచిన కాలమంతయు మీరు మా పనులు, ప్రయాణమందు సహాయం ఉన్నారు. మేము చేసిన సమస్త కార్యములందు మీ కుడిహస్తం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించిన మా ఎలోహిం, హల్లెలూయా. మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. నాయన ఇప్పుడు మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యమును మీ దాసుని ద్వారా మేము అనుభవించుండగా ఆ వాక్యానుసారముగా మేము జీవించేటట్టు ప్రతి ఒక్కరు హృదయంలో నాయన మీ ఆత్మను నింపి మమ్మల్ని నడిపించుమని, నాయన సబ్బాతు చివరి వరకు మేము సబ్బాతులాగా దీనిని ఆచరించేటట్లు మమ్మల్ని ఏర్పరచుకొనిమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యాశ్వా మెస్సయ్య నామమందు అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో, నీ చేతి పనులన్నిటి మీద, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన్నావు. పరమ తండ్రి సృష్టిని సృష్టించినప్పుడు ఆ యొక్క సృష్టిలో సమస్తమే వాటి మీద, సమస్త జంతువుల మీద, సమస్తమైన ఆయన చేతి పనుల మీద మానవునికి పరమ తండ్రి అధికారం ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయములో ఈ వచనం మనకు కనబడుతూ వస్తుంటుంది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో, ఎలోహిం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును
ఏలుదురుగాకనియు పలికెను. ఏలుదురు కాబట్టి మానవునికి పరమ తండ్రి ఈ ఏలే అధికారం ఇచ్చాడు. ఏలే అధికారం కాబట్టి ఆయన యొక్క ప్రణాళికలో మానవుడు ఏలాలి. భూమి మీద ఉన్న సమస్త వాటి మీద, ఆయన చేతి పనులన్నింటి మీద ఆయన మానవునికి అధికారం ఇచ్చాడు. ఏలే అధికారం ఇచ్చాడు. కానీ మానవుడు ఆ అధికారాన్ని కోల్పోతూ వచ్చాడు సుమా. అపవాది ఏం చేసింది అంటే మానవుని యొక్క ఆ అధికారాన్ని తాను దొంగిలించేస్తూ వచ్చింది. అపవాది కుట్రతో, కుయుక్తితో. ఎందుకంటే అపవాదికి లేదు ఆ యొక్క ఆధిక్యత, అపవాదికి లేదు ఆ ధన్యత, అపవాదికి లేదు ఆ ఏలే అధికారము. కాబట్టి తాను పడిపోయింది. ఎందుకంటే ఆయనతో సమానంగా సింహాసనాన్ని వేసుకుని తాను కూడా ఏలాలని ఆలోచించింది. కాబట్టి అక్కడ నుంచి పడద్రోయబడితే ఈ భూమి మీదకి వచ్చి తనకు లేని ఆధిక్యత, తనకు లేని ధన్యత, తనకు లేని ఆ యొక్క గొప్ప ఆ భాగ్యము మానవునికి ఇచ్చేసరికి మానవుని యుద్ధ నుంచి దాన్ని తీసుకోవడానికి కొరకు అపవాది కుయుక్తితో, కుట్రతో ప్రవేశించింది సుమ. కాబట్టి మానవుని పరమతండ్రి ఏమని చేస్తూ వచ్చాడట? ఏలే అధికారము, ఏలే అధికారము. 28వ వచనంలో కూడా ఇదే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఆయన అంటూ వస్తుంటాడు, ఎలోహిం వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని ఎలోహిం వారితో చెప్పెను. ఏలుడని వారితో చెప్పెను. ఏలే ఆ స్థానము మానవునికి ఇచ్చాడు పరమతండ్రి. పరమతండ్రి ఇచ్చిన ఆ అధికారాన్ని మానవుడు కోల్పోతూ వచ్చాడు సుమా. కాబట్టి కోల్పోయిన ఆ అధికారమును మానవునికి తిరిగి ఇవ్వడానికి కొరికే పరమతండ్రి ఆయనే ఈ లోకానికి అరుదించాల్సి వచ్చింది సుమా. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మానవుని పరమతండ్రి ఎక్కడ ఉంచాలని? అధికారముతో ఉంచాలని. చిట్ట చివరిగా మానవుడు ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన పవిత్రతలో, ఆయన కోరుకున్న స్థానములో ఉండి ఆయన మహిమలో చేర్చబడిన తర్వాత ఆ నిత్యరాజ్యమునికి వెళ్ళి ఏం చేయబోతున్నారట? అధికారము చేయబోతున్నారు. వారు ఏలబోతున్నారు. దానియేలు గ్రంథంలో ఇదే మాట అంటుంటాడు పరమతండ్రి. పరిశుద్ధులు రాజ్యాధికారము చేయబోతున్నారు. కాబట్టి ఆ అధికారాన్ని కోల్పోయాడు మానవుడు. కాబట్టి పరమతండ్రి ఈ లోకములో మానవుని ప్రేమించి మహిమను కోల్పోయాడు మానవుడు, అధికారాన్ని కోల్పోయాడు. ఈ రెండింటిని కోల్పోయాడు ముఖ్యముగా. కాబట్టి కోల్పోయిన ఆ మహిమను, కోల్పోయిన ఆ అధికారమును మానవునికి ఇవ్వడానికి కొరకు ఆయన ఈ లోకానికి అరుదిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన యొక్క అధికారమునకు మానవునికి ఇవ్వడానికి కొరకు ఆయన ఈ లోకానికి అరుదించి ఆయన కొన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అధికారముతో ఆయన ఏం చేస్తూ వచ్చాడట? చూసుకుందాం, కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆయన అధికారం మనం ఒకసారి చూసుకుంటుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయములో యెహోషువ మెస్సీయను గురించి, ఆయన అధికారం గురించి ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనము. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. అధికారము గలవాని వలె అధికారముతో బోధిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి చూడండి, అధికారముతో. అప్పటి వరకు శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుల బోధ విన్నారు. వారి బోధకు ఈయన బోధకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. వారికి చాలా తేడా కనబడుతూ వస్తుంటుంది. ఈయన బోధ కంప్లీట్గా డిఫరెంట్గా కనబడుతూ వస్తుంటుంది. ఈయన బోధ అధికారము గలవాని వలె బోధిస్తూ వస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఆయన
ఆ అధికారముతో ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రతి విధమైన వ్యాధిని వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన అపవిత్రాత్మ చీకటి శక్తులను వెళ్ళగొట్టుటకును ఆయన తన శిష్యులకు అధికారం ఇస్తూ వస్తుంటున్నాడు. ఆయన అధికారముతో సముద్రాన్ని గద్దిస్తూ వచ్చాడు. ఆయన అధికారముతో అపవిత్రాత్మ చీకటి శక్తులను గద్దిస్తూ వచ్చాడు. ఆయన అధికారముతో అనేక మందిని ఆయన రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన అధికారముతో కాబట్టి అనేకమైన లేఖనాలు మనం చూసుకుంటుంటే కనబడుతూ వస్తుంటుంది సుమా. సరే మార్కు సువార్త 1వ అధ్యాయములో కూడా సరే చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. అందరును విస్మయం ఉంది. ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండిరి. చూడండి, పైన కనబడుతూ వస్తుంటుంది ఒక అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొక్కడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నజరేయుడా యాశ్వా, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చుతవా అని ఆయన అడుగుతూ వచ్చాడు. అప్పుడు ఆయన ఏమంటూ వచ్చాడంటే ఆ వచనంలో చూడండి, ఒక చక్కటి పై వచనం 25వ వచనం కూడా చదవండి ఒకసారి. 25, 26. అందుకు యాశ్వా ఊరుకుండుము వానిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. చూడండి, అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు వచ్చి, అయ్యా నజరేయుడైన యాశ్వా, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపచేయవచ్చుతివా, నువ్వు ఎలోహిం పరిశుద్ధుడవు, నువ్వెవరో మేము ఎరుగుదము, కానీ మాతో నీకేం పని అని అపవిత్రాత్మ చీకటి శక్తులు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిలో నుంచి మాట్లాడుతున్నాయి. అప్పుడు ఈయన ఆ అపవిత్రాత్మ చీకటి శక్తుల మీద అధికారముతో వాటిని గద్దించెను. గద్దింపగా ఊరుకుండుము వాడిని విడిచిపెట్టుము అని ఆయన గద్దింపగా అపవిత్రాత్మ వానిలో నుంచి వెడలిపోతే వచ్చింది సుమా. కాబట్టి వెడలిపోయినప్పుడు అది చూసిన అక్కడ వారందరూ కూడా విస్మయం ఉంది, ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి ఈ బోధ, ఏంటి ఈ విధమైన ఈయన బోధ, ఈయన ప్రార్థన, లేకుంటే ఈయన మాటలు, ఈయన అధికారముతో అపవిత్రాత్మ చీకటి శక్తులు వెలగొడుతున్నాడు ఏంటి? కాబట్టి ఆయన ఈ లోకములో మనుష్య కుమారుడిగా జీవించినప్పటికి కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఎందుకు ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి పాపము లేక పరిశుద్ధమైన జీవితము జీవిస్తే అట్టి అధికారము ఆ పరమతని నీకు కూడా ఆయన అనుగ్రహించబోతాడు సుమా. కాబట్టి అందుకే శిష్యులకు ఆయన ఆ మాట తెలియజేస్తూ వస్తున్నాడు. అపవిత్రాత్మ చీకటి శక్తులను పారదోలుటకును ప్రతి వ్యాధిని తీసివేయుటకును వారికి పరమ తండ్రి అధికారం ఇచ్చి పంపిస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ అధికారం పరమ తండ్రి మన చేతుల్లో ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే ఎప్పుడు ఉంచుతాడు? ఈ జీవితాలతో ఉంటే మాత్రం ఉంచాడు సుమా. ఇట్టి విధమైన అపవిత్రాత్మతో అంటే మనలో కూడా ఏ విధమైన అపవిత్రాత్మలు ఉన్నాయో మనకు తెలియకుండానే మనల్ని అపవిత్ర చీకటి శక్తులు, ఎందుకంటే ఏదో పాపములకు దాస్యం అయిపోతుంటాం, ఏదో తెలియని యొక్క చీకటి శక్తులు మనలో ఆవరించి ఉంటాయి సుమా. ముఖ్యంగా వాటి నుంచి మనము విడుదల పొందాలి, వాటి మీద నుంచి మనము జయం పొందాలి, వాటి మీద మనకి అధికారము రావాలని ఈ దినం పరమతను ఉపదేశిస్తున్నాడు సుమా. నువ్వు దేనికి బానిసైపోయావు, నువ్వు దేనికి లోబడిపోతున్నావు, ఏ చీకటి శక్తికి నువ్వు స్థానం ఇచ్చావో, ఏ చీకటి శక్తి నీలో ప్రవేశించినదో, ఏ చీకటి శక్తి నిన్ను ఏలుతుందో,
అది మొట్టమొదటిగా నువ్వు గ్రహిస్తే, ఆ చీకటి శక్తి నీలో నుంచి నువ్వు పోగొట్టుకుంటే, ఆ దురాత్మ నీలో నుంచి వెడలిపోతే, ఆ అంధకార చీకటి శక్తులు నీలో నుంచి వెడలిపోతే, పరిశుద్ధమైన జీవితం జీవించి నువ్వు పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు నువ్వు ప్రయాసపడితే పరమతండ్రి అప్పుడు నీకు ఆయన అధికారం ఇస్తాడు సుమా. కాబట్టి మనమందరం అనుకుంటుంటాం, నేను చాలా బాగున్నాను అనుకుంటాం, కానీ ఏదో అపవిత్రాత్మ చీకటి శక్తికి లోబడి నువ్వు వెళుతున్నావు. ఎందుకంటే ఏ విధమైన బానిసత్వమునకు, ఏ విధమైన బలహీనతకు నువ్వు లోబడి వెళుతున్నావో, ఏ విధమైన బలహీనతలో అపవాది నిన్ను పడేసిందో, ఆ బలహీనతల నుంచి విడిపించడానికి కొరకు మా రక్షకుడైన యేసు మెస్సియా ఈ దినమున ఆయన సిద్ధముగా ఉన్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట అయినట్టు వస్తుంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యోషువ వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. చాలండి, నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి ఎవరైతే యెహోవా నామమున బాప్టిజం పొందుకున్నారో, యెహోవా యొక్క రక్తముతో కడగబడ్డారో, యెహోవాను అనుసరిస్తున్నారో, వారిలో పరిశుద్ధాత్మతో వారు నింపబడి పరిశుద్ధాత్మ అధికారము కింద ఉండాలి. కానీ ఏ విధమైన చీకటి శక్తులకు అధికారము లేదు వారిని ఏలుబడి చేయడానికి. కాబట్టి ఏవి ఏలుబడి చేస్తున్నాయి నీలో, ఏ విధమైన అపవిత్రాత్మ చీకటి శక్తులకు నువ్వు స్థానం ఇచ్చావు, అవకాశం ఇచ్చావు. ఎందుకంటే మన రక్షకుడైన యేసు మెస్సియాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి యేసు మెస్సియా అయిన రక్షకుడైన యేసు మెస్సియా యొక్క ఆత్మ నీలో ఉంటే పాపమును నీలోకి రానివ్వవు. పాపము ఏ విధమైన బలహీనతకు నువ్వు చోటివ్వవు, ఏ విధమైన చీకటి శక్తులకు చోటివ్వవు, ఏ విధమైన అపవిత్రాత్మలకు నువ్వు చోటివ్వవు. అపవాదికి అపవిత్రాత్మ చీకటి శక్తులకు చోటిచ్చావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అంటుంటాడు, అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి చోటియ్యకుడి. అపవాది అంటే ఏదో నల్లని రూపం వచ్చి ఏదో వచ్చి మనలో కూర్చుసుమ ఒక దురాత్మ, ఏదో ఒక చీకటి ఆత్మ, ఏదో ఒక బలహీనపరచు ఆత్మ, ఏదో ఒక బలహీనతలోకి తీసుకెళ్లే ఆత్మ, ఏదో పాపంలో పడవేసి ఆ పాపములకు తీసుకెళ్లే ఆత్మతో మనల్ని అపవాది తన వలలో చిక్కించుకుని మనల్ని ఈడ్చుకుని వెళుతుంటా సుమా. కాబట్టి దినమున నువ్వు పరిపూర్ణుడు కావట్లేదు, పరిశుద్ధుడు కావట్లేదు, పరమతని యొక్క అధికారముతో నీవు ఆయన సన్నిధిలో నిలబడట్లేదు అంటే ఎందుకు? నీలో ఏ చీకటి శక్తి ఉందో నువ్వు గ్రహించు. మొట్టమొదటిగా ఏ పాపమునకు చోటిచ్చావో, ఏ పాపమును ఏలే అపవాదికి చోటిచ్చావో. కాబట్టి ఇక్కడ మనం ధ్యానించుకోబోయే అంశం ధ్యానించుకుంటున్నామంటే మన రక్షకుడైన యేసు మెస్సియా సర్వాధికారముతో ఉన్నాడు. ఆ సర్వాధికారముతో ఆయన నిన్ను కూడా అధికారంతో ఉంచాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఏ చీకటి శక్తికి లోబడి, ఏ విధమైన అపవిత్రాత్మతో నీవు నింపబడి ఎక్కడ నీవు పాపమునకు దాసుడు అవుతున్నావు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఒక మాట మనం చూసుకుంటుంటే ఒక భక్తుని పరమ తండ్రి అధికారంతో ఉంచడానికి కొరకు ఏం తొడిగిస్తున్నాడు? యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చూసుకుంటుంటే నేను 21 కూడా చదవండి ఒకసారి. ఆ దినమున నేను నా సేవకుడును, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 20, 21, 22 వచనము. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును, చూడండి ఏమంటున్నాడు, అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. చాలా
పరమ తండ్రి నీకు స్తోత్ర. ఎల్యాకీము అనే ఒక భక్తుని పరమ తండ్రి పిలిచి అతనికి చొక్కాయిని తొడిగించి నడికట్టు చేత బలముతో నింపి బలపరిచి ఆయనకు అధికారం ఇచ్చి యెరూషలేము నివాసుల మీదను యూదా వంశస్థుల మీదను తండ్రి అగునట్లుగా అతనికి అధికారం ఇచ్చి పరమ తండ్రి అతను నిలబెడుతూ వస్తుంటున్నాడు. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. పరమ తండ్రికి స్తోత్ర. అతడు తీయగా ఎవడును, చూడండి, ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి అధికారముతో నింపబడి ఆయన ఇచ్చిన అధికారముతో నింపబడితే ఎవరైనా దురాత్మ చీకటి శక్తితో బంధింపబడుతుంటే అతని మీద ఉన్న దురాత్మ చీకటి శక్తులను పారదోలే అధికారముతో, పరమతనిచ్చిన అధికారముతో, అయ్యా నీ ఘనమని ఆశ్రమిస్తున్నామున చీకటి శక్తులను పారదోలుతున్నామని ఆ అధికారముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న ఆ దూతల సమూహము ఎలోహిం సన్నిధానికి ఆ ప్రార్థన తీసుకెళ్ళిపోతే ఎలోహిం అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు, ఆ చీకటి శక్తులు పారదోలుతాడు సుమా. కాబట్టి ఇక్కడ మనము ఏది బంధిస్తామో పరలోకంతో బంధింపబడుతుంది, ఇక్కడ ఏది మూస్తామో పరలోకంతో మూయబడుతుంది, ఇక్కడ ఏది తెరుస్తామో అది పరలోకమంతా తెరవబడుతుంది సుమా. కాబట్టి సంఘమునకు పరమ తండ్రి ఏమిచ్చాడు, అధికారం ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిల్వనేరవు. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఏది భూమి మీద బంధిస్తారో అది పరలోకందు బంధించబడుతుంది. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద ఏది విప్పుదురో అది పరలోకందు విప్పబడే అధికారము పరమ తండ్రి సంఘమునికి ఇచ్చాడు సుమా. కాబట్టి ఇక్కడ వ్యక్తికి పరమ తండ్రి ఇచ్చిన అధికారాన్ని మనం చూసుకుంటుంటే అతడు తీయగా ఎవడునూ మోయజాలడు, అతడు మోయగా ఎవడునూ తీయజాలడు. అట్టి అధికారము పరమ తండ్రి దినమున నీకు నాకు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలట, మొట్టమొదటిగా చొక్కాయిని తొడిగించి, ఏం చొక్కా తొడుక్కోవాలి, మనము ఏ వస్త్రం తొడుక్కోవాలి, రక్షణ అనే వస్త్రం ధరించుకొని ఆ రక్తంతో కడగబడి రక్షణ వస్త్రముతో మనం కప్పబడి నడికట్టు చేత అతన్ని బలపరిచి ఎలోహిం మనల్ని బలపరచాలి. ఎలోహిం ఆత్మ చేత మనం బలం పొందుకోవాలి. ఎలోహిం ఆత్మతో మనం నింపబడాలి. ఎలోహిం పరిశుద్ధాత్మతో మనం అభిషేకింపబడి ఉండాలి సుమా. ఎలోహిం పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. ఎలోహిం పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఏది భూమి మీద బంధిస్తామో, ఏది మోస్తామో, ఏది తెరుస్తామో అదే పరలోకంలో కూడా అదే జరుగుతుంది సుమా. పరమ తండ్రికి స్తోత్ర, పరమ తండ్రికి స్తోత్ర. అట్టి విధమైన అధికారము పరమ తండ్రి నీతిమంతులకు, పరిశుద్ధులకు, ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన ఆయన భక్తులకు ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు సుమా. పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి అధికారం ఇచ్చి ఉన్నావు. అపవిత్రాత్మ చీకటి శక్తులను పారదోలుటకు శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆ సర్వాధికారముతో ఆయన శిష్యులకు అధికారం ఇచ్చి, శిష్యులారా మీరు వెళ్ళండి, అపవిత్రాత్మ చీకటి శక్తులను పారదోలడానికి మీకు అధికారం ఇస్తున్నారు. కాబట్టి ఈ దినమున మనం ఇక్కడ మనం చూసుకుంటున్న లేఖన భావం కూడా అతన్ని పరమ తండ్రి బలపరిస్తే, ఒక వ్యక్తిని బలపరిస్తే పరమ తండ్రి అతన్ని ఏ విధంగా నిలబెడుతున్నట, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. దిట్టమైన చోట అంటే ఎన్నడూ ఎక్కడ ఎవరు కదిలించలేని చోటు, దిట్టమైన చోటు సుమా. దిట్టమైన చోటున నేను అతన్ని స్థిరపరిచేదను అంటున్నాడు. మేకు కొట్టినట్టు ఒక గోడకు మేకేసి సుత్తెతో ఒక 10 దెబ్బలు కొడితే అది అందులో గట్టిగా స్థిరించుకుంటే అది తీయడానికి చాలా కష్టము సుమా. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తికి ఆయన అధికారం ఇస్తే ఆ అధికారంలో నుంచి ఎవరు ఆ వ్యక్తిని తప్పించలేరు సుమా. ఆ అధికారములకు చీకటి శక్తులు కూడా పారిపోవలసిందే. కాబట్టి దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి అట్టి విధంగా పరమ తండ్రి మనకు అధికారం ఇవ్వాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో పరమ తండ్రి ఎట్టి విధమైన అధికారం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. పేతురు కూడా పత్రికలో రాసి వస్తుంటున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయములో 1
3వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయనను గురించిన ఒక మాట మనం చూసుకొని మనం ఆయన ముందుకు పరలోకమునకు వెళ్ళి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై ఎలోహిం కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళిన ఆయన తన నామమున పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తూ వచ్చాడు. పరలోకంలో ఆయన వేటి మీద అధికారంతో ఉన్నాడు, దూతల మీదను అధికారంతో ఉన్నాడు. చూడండి, అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై ఎలోహిం కుడి పార్శ్వమున ఉన్నాడు. అధికారముతో ఆయన పరలోకంలో ఉన్న ఆయన తన భక్తుల మీద ఆత్మను కుమ్మరిస్తూ తన భక్తులను కూడా ఆయన ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపి అధికారముతో భూమి మీద ఆయన యొక్క రాజ్య స్థాపన జరిగిస్తూ వస్తుంటున్నాడు. సుమా, చీకటి శక్తుల యొక్క కుట్రలను, చీకటి శక్తుల యొక్క కోటలను, చీకటి శక్తుల యొక్క ప్రభావములను ఆయన పారదోలుతూ వస్తుంటున్నాడు. ఆయన అధికారముతో తన శిష్యులను పంపుతూ, తన భక్తులను పంపుతూ. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ యొక్క చీకటి శక్తుల యొక్క కోటలను పడద్రోజాలని యొక్క కోటలను పడగొట్టుటకు అపవిత్రాత్మ చీకటి శక్తులు కట్టిన ఆ కోటలు ఎంతో బలముగా ఉన్నప్పటికీ, ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ వాటిని పడద్రోయుటకు అపోస్తలుడైన పౌలుకి ఏమి ఇవ్వబడిందట? అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఆ యొక్క అధికారముతో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ లోకములో ఒక చక్కటి మాట ఆయన రాసి వస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు ఒక మాట. 24వ వచనములో 25వ వచనములో అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి మన తండ్రి అయిన ఎలోహిముకు రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయవాడు శత్రువు మరణము ఎలోహిం సమస్తమును మెస్సయ్య పాదముల కింద లోబర్చి ఉంచెను. సమస్తమును లోబర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబర్చిన వాడు తప్ప సమస్తమును లోబర్చబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోబర్చబడినప్పుడు ఎలోహిం సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబర్చిన ఎలోహింకు తానే లోబడును. చూడండి, సమస్త అధికారము, సమస్త రాజ్యము, సమస్త ప్రభావము యాశ్వామస్యకి ఇవ్వబడుతుంది. ఈ లోకములో సమస్త అధికారుల యొక్క రాజ్యము, అధికారము కొట్టివేయబడబోతుంది. ఆయన పాదముల కింద ఆ సమస్త అధికారుల యొక్క అధికారం ఉంచబడబోతుంది. ఆయన రాజ్య పరిపాలన జరిగింపబడబోతుంది. ఆయన సమస్తాన్ని ఏలబోతున్నాడు, సమస్తాన్ని ఆయన లోపరుచుకోబోతున్నాడు. కాబట్టి సమస్తమును లోపరుచుకున్న ఆయన ఈ లోకములో ఎవరైతే ఆయనకు లోబడుతుంటారో వారికి కూడా పరమతను ఏం చేస్తుంటాడు, ఆయన అధికారమును అనుగ్రహించి ఆయన లోబడేటట్టు విధానంలో చేస్తూ వస్తుంటాడు. సుమా, కాబట్టి అందుకే పరమతండ్రి ఆ యొక్క యాశ్వామస్యను గురించిన మాట, సమస్తము ఆయనకు లోబడబోతుంది. సుమా, సమస్త రాజ్యము ఆయనకు లోబడబోతుంది. కాబట్టి ఆ లోబడబోతున్నవి ఈ లోకములో ఆయన విశ్వసించిన భక్తులకు కూడా ఈ లోకమును లోబర్చే అధికారం ఆయనకున్నది. సుమా, కాబట్టి అందుకే 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఆయన మాట రాసి వస్తుంటున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటుంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని ఎలోహిం ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. చూడండి, మా యొక్క యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ ఒకటి మనం అధికారంతో
మనం అధికారముతో ఏలే స్థితిలో మనం ఉండడానికి కొరకు మనం యుద్ధోపకరణం ధరించుకోవాల్సిన అవసరం లేదు. శరీర సంబంధం యుద్ధోపకరణం ధరించాల్సిన అవసరం లేదు. మనం ధరించవలసింది ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో మనము గనక నిలబడితే పరమతండ్రి సమస్తమును మనకు లోబడేటట్లు చేస్తాడు సుమా. ఎవరు పడద్రోయజాలనంత ఆ యొక్క దుర్గములను పరమతండ్రి పడగొట్టి అధికారం ఇస్తాడు. అపవాది కోటలు నిర్మించింది, అపవాది దుర్గం నిర్మించింది. అపవాది ఈ లోకంలో అనేకమైన స్థానాలను ఆక్రమించి ఎవడు పడగొట్టజాలని దుర్గంలో నిర్మించింది సుమా. దాన్ని పడగొట్టాలి, ఆ దుర్గంలో పడగొట్టాలి, ఆ కోటలు కూల్చాలి, వాటిని మనం లోపరుచుకోవాలి, వాటిని మనం ఏలాలి. అంటే ఒకటే పరమతండ్రి కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో మనకిచ్చిన మొదటి ఒక వచనము, ఆ 3వ వచనంలో పరమతండ్రి ఇచ్చిన ఒక స్పష్టమైన లేఖన భాగం కనబడుతూ వస్తుంటుంది. 8వ అధ్యాయం 3వ వచనంలో అంటుంటాడు, నీ చేతి పైన 8వ అధ్యాయం 3వ వచనం, నీ చేతి పని అయినా నీ ఆకాశములను. 2వ వచనం చదవండి. 2వ వచనమా, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మనము అంతకంటే ఎక్కువగా మనము దుర్గమును స్థాపించాలి, అంతకంటే ఎక్కువగా మనం బలము కలిగిన వారముగా ఉండాలి. అపవాది కట్టిన దుర్గములను పడగొట్ట జాలాలి అంటే శరీర సంబంధం యుద్ధోపకరణలతో మనం వాటిని పడగొట్టజాలము. కానీ పరమతండ్రి మనకి ఇచ్చిన ఆత్మసంబంధ యుద్ధోపకరణలతో మనం పడగొట్టాలి. ఏంటి ఆత్మ సంబంధం యుద్ధోపకరణలు అంటే? పరమతండ్రి మనకిచ్చిన ఒకటే అధికారం. స్తుతుల మూలమున మనము దుర్గమును స్థాపించగలుగుతాం. శత్రువులను మార్పివేయడానికి అపవాది ఏర్పరచుకున్న, అపవాది నిర్మించుకున్న కోటలు కూల్చడానికి కొరకు మనకున్న ఆ యొక్క అధికారము, మనకున్న ఆ యొక్క ఆయుధం ఏంటంటే ఒకటి, స్తుతుల మూలమున దుర్గాన్ని పరమతండ్రి ఏర్పరచుకుంటే పరమతండ్రి ఆ యొక్క కోటలను కూల్చుతాడు సుమా. మనం చేయవలసింది, మనం జరిగించవలసింది స్తుతులు అంతే. ఎరుకో ప్రాకారములు ఎత్తైనగా కనబడుతూ వస్తున్నాయి, ఎరుకో ప్రాకారములు ఎంతో బలముగా కనబడుతున్నాయి, ఎరుకో ప్రాకారములు ఎంతో బలిష్టమైనవిగా కనబడుతున్నాయి. యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు? బూరలు ఊదుతూ వచ్చాడు సుమా, బూరలు ఊదుతూ వచ్చాడు. యెహోవాను స్తుతిస్తూ వచ్చాడు, యెహోవాను కనపరుస్తూ వచ్చాడు, యెహోవాను ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి ఎత్తైన పడగొట్టజాలని ఆ ప్రాకారములను, ఆ దుర్గములను, ఆ ప్రహరీలను ఏ విధంగా పడగొట్టాడంటే ఒక్క ఇనుప సుత్తె వాడకుండా, ఒక పనిముట్టు వాడకుండా వాటిని పడగొడుతూ వచ్చిన ఆ భక్తుని యొక్క జీవితము మనకు ఆదర్శం సుమా. స్తుతులపైన మనము ఆయనను అధికారినిగా ఉంచితే, మన స్తుతులపైన ఆయన ఆసనుడిగా పెట్టి, అయ్యా నువ్వు నా స్తుతులపైన ఆసను కమ్మని ఆయన ఆహ్వానించి మనం ఆయన స్తుతిస్తుంటుంటే ఆ స్తుతులపైన ఆయన దుర్గాన్ని ఏర్పరచుకొని పడగొట్టజాలని ఆ యొక్క దుర్గములను ఆయన పడగొడతాడు సుమా. అప్పుడు ఆ చీకటి శక్తుల మీద ఆయన మనకు అధికారం ఇస్తాడు, ఆయన మనకు బలమునిస్తాడు, ఆయన మనకు శక్తినిస్తాడు, ఆయన మనకు ఏమిస్తాడంటే అధికారం ఇస్తాడు. బట్టి పారదోలే అధికారం ఇస్తాడు సుమా. కాబట్టి అటు అధికారమును పొందుకోవాలనున్నావా? అటు అధికారంతో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? అటు అధికారంతో నువ్వు ఆయనను సేవిస్తూ ఘనపరుస్తూ ఉండాలని ఆశపడుతున్నావా? ఎందుకంటే ఆయన ఇంకొక మాట కూడా అంటూ వస్తున్నాడు లూకా సువార్తలో. ఒక మాట, లూకా సువార్త ఆయన తెలియజేస్తుంటున్న ఆ యొక్క ఒక మాట ఆయన తెలియజేసి వస్తుంటున్నాడు. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట ఆయన అంటూ వస్తుంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. యెహోషువ చెప్తున్న మాట. శత్రువు మనకంటే బలవంతుడు కనబడుతున్నప్పటికీ, శత్రువు మనకంటే ఎత్తుగా కనబడుతున్నప్పటికీ, కుయుక్తిగా కనబడుతున్నప్పటికీ, శత్రువు మనకంటే ఎత్తుగా ఎంతో ప్రాకారం కట్టుకున్నప్పటికీ, శత్రువు యొక్క బలమంతటి మీద పరమతండ్రి మనకేమిచ్చాడట? అధికారం ఇచ్చాడు సుమా.
శిష్యులకు ఆయన చెప్తున్నాడు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన్నాను. మనం అధికారాన్ని యూజ్ చేసుకుంటున్నామా, ఉపయోగించుకుంటున్నామా? ఆ అధికారంలో మనం ఉన్నామా? అధికారంతో మనం ఉంటున్నామా? కాబట్టి ఏదైనా అనారోగ్యతను మన శరీరంలో అపవాది కలగజేస్తే, లేకుంటే మన యొక్క పాపమును బట్టి, మన అవిధేయతను బట్టి ఏదైనా అనారోగ్యత మన శరీరంలో ఏలుబడి చేస్తుంటుంటే, ఆ అనారోగ్యతను గద్దించే అధికారము పరమతండ్రి మనకిచ్చాడు. ఎప్పుడు నువ్వు పరిపూర్ణుడిగా ఉన్నప్పుడు, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నీవు ఆయన దృష్టికి యోగ్యుడిగా కనబడుతున్నప్పుడు ఆయన నీ చేతిలో ఉంచాడు. యెహోవామిస్య నామమున ప్రతి బలహీనతను గద్దిస్తున్నాడు తండ్రి. అంటే ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావాలు కానీ, ఆ బలహీనత కానీ గద్దించబడుతుంది సుమా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు గద్దిస్తూ వచ్చాడు, చీకటి శక్తులు గద్దిస్తూ వచ్చాడు, అనేక మంది బలహీనలను బలపరుస్తూ వచ్చాడు. ఏ విధంగా బలపరుస్తూ వచ్చాడు? ఆ యొక్క అందులో ఉన్న చీకటి శక్తులను పారదోలుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనలో ఉన్న చీకటి శక్తులను మనం పారదోలుకోవాలి. ఏ బలహీనతకు మనం దాసులముగా ఉన్నామో, కాబట్టి ఏ పాపమునకు పట్టబడి ఈడ్చుకొని పోతున్నామో, ఏ పాపం నుంచి మనం బయటకు రాలేకపోతున్నామో, ఆ పాపం నుంచి బయటకు రావాలి. ఆ పాపం నుంచి మనం విడుదల పొందాలి. ఆ పాపమనే మనల్ని ఏలుబడి చేస్తున్న ఆ చీకటి శక్తుల నుంచి మనం విడుదల పొందాలి. దాని మీద మనకు జయము కలగాలి. తర్వాత మనం అధికారముతో, ఎల్యాకీముకు ఇచ్చిన అధికారం. కాబట్టి మనము ముట్టడి వేస్తే, మనము ఆ పరమతండ్రి సన్నిధిలో ఏదైనా దిగబెడితే, ఏదైనా మనం ఆజ్ఞాపిస్తే అది జరగాలి సుమా. కాబట్టి అందుకొరకు పరమతండ్రి మనల్ని అధికారంతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధులకు ఆయన రాజ్యంలో ఏం చేయబోతున్నాడట? దానియేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాటలు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనములో, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఏలుదురని అను సంగతి నేను గ్రహించి తిని. పరిశుద్ధులు రాజ్యము ఏలుదురు. 18వ వచనములో కూడా, అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు చాలక చూడండి, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. కాబట్టి పరిశుద్ధులకు పరమతండ్రి రాజ్యాధికారము, రాజ్యం ఏలే స్థితిని ఇవ్వబోతున్నాడు సుమా. ఈ లోకములో కూడా చీకటి శక్తుల మీద ఏలే అధికారమును పరమతండ్రి పరిశుద్ధులైన వారికి ఇస్తున్నాడు. అది మనం యూజ్ చేసుకోవడం లేదు, అది మనం ఉపయోగించుకోవడం లేదు. మనం పరిశుద్ధంగా ఉండక, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడక, పరిపూర్ణత వైపు సాగి వెళ్ళక, బలహీనతలకు చోటిచ్చి, పాపములకు చోటిచ్చి, అనేక చీకటి శక్తులకు మనలో అవకాశం ఇచ్చి, అపవాదికి చోటిచ్చి మనం ఏం చేయబడుతున్నామంటే కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం, వేదన పడుతున్నాం, ఆయాసపడుతున్నాం. వేదన పడుతూ మనము చీకటిలో రోధిస్తూ వస్తుంటున్నాం. ఆయన తన భక్తులను, తన బిడ్డలను ఆయన ఏం చేయాలని ఆయన ఆశ? రాజ్యముతో, ఆ రాజ్యములో యుగయుగాలు ఉండే రాజ్యములో ఏలే అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద కూడా చీకటి శక్తుల మీద, రాజ్యము మీద కూడా అధికారము, చీకటి శక్తుల రాజ్యం మీద. కాబట్టి శత్రువుల బలవంతుడి మీద అధికారం ఇస్తున్నానని పరమతండ్రి లూకాసు వార్త 10వ అధ్యాయంలో తెలియజేసిన ఆ అధికారమును మనము ఉపయోగించుకోవాలని. కాబట్టి ఆయన శిష్యులకు ఏమని పంపిస్తూ వచ్చాడు? చీకటి శక్తుల మీద మీకు అధికారము, అధికారంతో ఉండాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంకా నీవు ఏ స్థితిలో ఉన్నావు? కాబట్టి ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉండాలి? ఎదిగిన వారముగా ఉండాలి, ఎదగాలి. కాబట్టి ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడనే, ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడనే. అంటే ఇంకా విశ్వాస విషయంలో, ఆత్మీయంగా విషయంలో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. విశ్వాస ప్రారంభ దినాల్లో ఏ విధంగా ఉంటారో అదే విశ్వాస పరిమాణ క్రమంలో ఉంటే పరమతండ్రి సంతోషించడు సుమా. మన విశ్వాసాన్ని దినదినము ఎదిగించుకుంటూ, పరిశుద్ధతలో, పవిత్రతలో ఇంకా ఎదుగుతూ,
ఆయన స్వరూపతలకు మార్చబడుతూ, ఆయన పోలికలకు మార్చబడుతూ, ఆయన మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటూ, చీకటి శక్తుల మీద అధికారముతో వాటిని పారదోలుతూ మనం ఈ లోకంలో ఆయన్ను పోలి నడుచుకోవాలి. కాబట్టి యాశ్వమస్య, నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించానో మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. చీకటి శక్తుల మీద ఆయన ఏ విధంగా జీవిస్తూ వచ్చాడు, అపవిత్రాత్మ చీకటి శక్తుల మీద ఏ విధంగా అధికారముతో వాటిని ఆజ్ఞాపిస్తూ వాటికి అవి ఆయనకు లోబడుతున్నాయి. అందరూ విస్మయం అందుతున్నారు. విస్మయం ఉంది. ఏంటి ఈయన చేస్తున్న ఈ బోధ ఏంటి, ఈయన చేస్తున్న ఈ యొక్క పనులేంటి? కాబట్టి అపవిత్రాత్మ చీకటి శక్తులకు లోబడుతున్నవేంటి, ఈయన చూసి పారిపోతున్నాయి, ఈయన గద్దించగానే వెళ్ళిపోతున్నాయి ఏంటి అని విస్మయముందిరి. విస్మయముందిరి. మనము కూడా లోకమునకు ఒక విస్మయముందే విధానంలో మనం ఉండాలి సుమా. అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపడాలి. సాధారణ జనుల వలె అందరి వలె మనం ఉండకూడదు. మనలో ప్రత్యేకత ఉండాలి. మనం ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి. మనం ప్రత్యేకింపబడిన జనాంగముగా మనం కనబడాలి. ఆయన మహిమను కనబరచాలి. మన ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. కాబట్టి అపవిత్రాత్మ చీకటి శక్తులు మనకు లోబడుతున్నాయని మనం సంతోషించకూడదు. ఆయనకే ఘనత మహిమ ప్రభావం చెల్లించాలి. మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నవని సంతోషించాలి. కానీ చీకటి శక్తులు మనకు లోబడుతున్నవని సంతోషించకూడదు సుమా. అదే శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా అపవిత్రాత్మ చీకటి శక్తి మీకు లోబడుతున్నవని సంతోషించకండి, మీ పేర్లు జీవగ్రంథంలో లిఖించబడినవని సంతోషించండి. అది చాలు మనకు. నా పేరు జీవగ్రంథం లిఖించబడి ఉంటే చాలు. మన మెయిన్ టార్గెట్ అది. కానీ ఈ లోకంలో పరమ తండ్రి మనల్ని ఏ విధంగా ఉంచాలని ఆశపడుతున్నాడు? చీకటి శక్తుల మీద అధికారముతో. అవి మనల్ని చూస్తే పారిపోవాలి. అవి మన దగ్గరికి రాకూడదు, మన గృహంలోకి రాకూడదు, మన యొక్క కుటుంబ సభ్యుల మీదకి రాకూడదు. మనలో మన యొక్క స్వాస్థ్యం మీద, మన పిల్లల మీద అవి ఏలుబడి చేయకూడదు. అట్టి విధమైన అధికారంతో మనం ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, సమస్తమును లోపరిచినవాడు, యాశ్వమస్య పాదముల కింద శీఘ్రముగా లోపరిచిన తండ్రి, మెస్సయ్య పాదముల కింద సాతాను యొక్క తలను మీ పాదముల కింద చితక తొక్కించును అంటాడు. మన పాదముల కింద పరమతను ఏం చేస్తాడు? చితక తొక్కిస్తాడు సుమా. కాబట్టి ఆ పరమతని యొక్క లేఖనాలను మనం చూసుకుంటుంటే, అవును ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? కాబట్టి ఈ లోకంలో మనము ఆ పరమతని మాదిరి, పరమతని యొక్క సన్నిధి కలిగి ఉండి, పరమతని యొక్క ఇచ్చిన అధికారం చేతపట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి సమస్తమైన అధికారం మనకు అనుగ్రహిస్తున్నాడు పరమ తండ్రి. ఆ అధికారంతో మనం జీవిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆయన బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ